హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక పంతుల్ని అయితే పిలుస్తాడు కార్తిక్. ఏంటి ఇలా ఎందుకు పిలిచేవారా పంతుల్ని అని శివనారాయణ అడిగేసరికి, అదేం లేదు తాత, ముందు పారు వెళ్ళి జోష్న జాతకం పట్టుకొని రా అని కార్తిక్ చెప్తుంటే, ఇప్పుడు తన జాతకం ఎందుకు, పంతులు గారు ఎందుకు వచ్చారు, అసలు ఏంటో చెప్పరా, ఏం చేస్తున్నావు అని శివనారాయణ అడుగుతుంటే, అయ్యో తాత, జోష్నాకి పెళ్లి చేయమని బాధ్యత మా మీదే వదిలేరు కదా, కాబట్టి జోష్నాకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించే బాధ్యత మాది, మేము తీసుకున్నాము. కాబట్టి పంతులు గారిని పిలిపించి అసలు తనకి ఎప్పుడు పెళ్ళి అవ్వబోతుందో, తన జాతకం ఎలాంటిదో, ఏమైనా దోషాలుంటే చేయించాలా, అవన్నీ చూసి చెప్తారని చెప్పి మీ దగ్గరికి తీసుకొని వచ్చామని కార్తీక్ అంటుంటే, ఓహో అందుకు తీసుకొచ్చావా, అవును, లేకపోతే ఏంటండి, సంవత్సరానికి ఒకసారి ఇంక ముహూర్తం చూడడం, ఆ ముహూర్తంలో ఎవరొకళ్ళు ఏదోటి అయిపోయి అది ఆగిపోవడం. కార్తీక్ గారితో ఎంగేజ్మెంట్ పెట్టుకుంటే ఆ ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, పెళ్లి ఆగిపోయింది. గౌతమ్తో ఎంగేజ్మెంట్ పెట్టుకుని పెళ్లి పెట్టుకున్నారు, ఎంగేజ్మెంట్ జరిగింది కానీ పెళ్ళిపోయింది. అలాగా ఎంతమందిని పెళ్లి చేసుకుని ఎంగేజ్మెంట్లు చేసుకుంటుంది ఇది. అందుకనే జాతకం చూపించడానికి స్వామీజీని పిలిచినట్టున్నాడు కార్తీక్ కాడు అని పారిజాతం చెప్తుంటే, పోన్లేరా మంచి పని చేశావు, కానీ పారు ఇంకొకసారి అలా మాట్లాడక అని చెప్పేసి పారిజాతంని శివన్నారని అంటాడు. సరేనండి అని ఇక పారిజాతం సైలెంట్గా ఉంటుంది. అప్పుడే ఇక దీప అయితే పైకి వెళ్ళి జోష్నని పిలుస్తుంది. ఏంటి ప్రశాంతంగా నన్ను రూమ్లో కూడా ఉండనివ్వరా, రూమ్కి వచ్చి కూడా ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని జోష్న అడిగేసరికి, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టడానికి రాలేదు, అయినా మీకే ఏసీ వేసుకుని హ్యాపీగా రూమ్లో పడుకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇందులో ఏముంది, కింద టిఫిన్స్ పెడుతున్నారు, మీరు ఫాస్ట్గా వస్తే మీరు తినేసి స్వామీజీతో కూడా తినాలి అని చెప్పేసి ఇక దీప అంటుంటే, ఏంటి లేకపోతే ఆల్రెడీ మీ బావ స్వామీజీని తీసుకొచ్చారు, ఏదో జాతకాలు చూస్తారంట, మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్తా అన్నారు, దానికోసం రమ్మన్నారు అని ఇక దీప చెప్పడంతో, ఇప్పుడు జాతకాలు ఏంటి అని ఇంకా జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. దీప ఆ మాట చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జోష్న అయితే మనసులో అనుకుంటుంది, ఏంటి బావకి ఏదో పెద్ద ప్లానే వేశాడు, ఆల్రెడీ నాకు మార్నింగ్ వీడియో చూపించాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఇదేంటి, సరే చూద్దాం ఏం జరుగుతుందో అని ఇక జోష్న మనసులో అయితే అనుకుంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.